అతి విలువైన ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చున్నాము. మన గ్రూప్లో తెలియపరిచిన రీతిగానే మన మధ్యకి ఆయా ప్రాంతాల్లో దేశాల్లో అంతర్జాతీయంగా దేవుని యొక్క వాక్యాన్ని బహుబలముగా ధైర్యముగా ధారాళముగా దేవుని యొక్క మాటల్ని తెలియపరుస్తున్నటువంటి దైవజనులు చంద్రుల్ మోజిస్ అయ్యగారు మన మధ్యకి రావటం మనకెంతో సంతోషం. అన్నగారైనటువంటి జిల్లా మరిదాస్ అన్నగారిని ఈ యొక్క దినపు ఫెలోషిప్ మీటింగ్ ఎవరిని పిలుద్దాం ఏంటని మేము మాట్లాడుకున్నటువంటి సందర్భంలో, కమిటీ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మోజెస్ గారిని మేము ఎన్నిక చేయటం అనేది జరిగింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మోజెస్ అయ్య గారిని నిన్నటి దినమనే మేము మాట్లాడటం అనేది జరిగింది. మేము ప్రార్థనాపూర్వకంగా దైవజనుడిని అయ్యగారు మీ డేట్ మేము తీసుకుందాం అనుకుంటున్నాం అంటే కొంచెం ముందుగానే చెబుతున్నాం, ఏం పర్లేదు మీకు పర్లేదు అంటే వెంటనే తప్పకుండా నేను మీ దగ్గరికి వస్తానటువంటి మాట చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోజెస్ అన్న గారిని బట్టి నేనేం గమనిస్తుంటానంటే మనం దేవుని యొక్క కృపలో దయలో ఎదుగుతున్న కొలది మన ఆధ్యాత్మిక జీవితంలో తగ్గింపులో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్న కొలది దేవుని యొక్క చిత్తములో తగ్గింపు కలిగి ఉండగలిగితే మన ప్రభువే మనల్ని హెచ్చించును గాక. హల్లెలూయా. అన్నగారు ఎప్పుడు అన్నగారు నేను అంతగా పరిచయం లేకపోయినప్పటికీ నాకు అన్నగారు బాగా పరిచయం. యూట్యూబ్లో వీడియోస్ చూడటం, కొన్ని సందర్భాల్లో ఫెలోషిప్ విజయవాడ ప్రాంతపు ఫెలోషిప్లో నేను పాలు పొందడం అనేది జరిగింది. కనుక శ్రేష్టమైనటువంటి సమయంలోకి మనం వచ్చినా కనుక వారు శ్రేష్టమైనటువంటి మాటలు మనందరితో పంచుకోవాల్సిందిగా తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా వారికి సమయాన్ని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఫెలోషిప్ మనం ఆహ్వానించిన దైవజనులు జయానంద్ గారే కదా, జయానంద్ గారు, మరియదాస్ గారు. మా మరియదాస్ గారు అంటే మాకు ఇప్పుడు సుపరిచితులు అండి. ప్రైజర్పేటలో అన్నిట్లో చురుకుగా పాల్గొంటారు. ధైర్యశాలి, ముఖ్యంగా దేవునికి మహిమ కలుగును గాక. సేవకుల పక్షాన మరి నిలబడి పోరాడే వ్యక్తి. అది కూడా అందరికి ఉండదు ఆ టాలెంట్. మరియదాస్ గారికి మాత్రం చాలా టాలెంట్ పర్సన్. ఎందుకంటే సేవకుల పక్షాన పోరాడాలన్నా ఏదన్నా ఉన్నా సేవకులకి సపోర్ట్గా ఏదన్నా చేయాలన్నా కూడా మరియదాస్ గారు ధైర్యంగా పెడతారు. ఈ రోజున కొంతమంది ఏంటంటే తనకు సహాయం చేయాలని మనసు తక్కువ, కానీ మరియదాస్ గారిలో ఆ మనసు నేను చూశాను. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సేవకులకి సపోర్ట్గా అనేక విధాలుగా ఏ సహాయాలు అందించాలో తను ఉంటారు. తప్పకుండా ఫ్యూచర్లో మీరు వాళ్ళకి సపోర్ట్గానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యాక్చువల్గా మాకు కూడుకుంది రోజు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు, కానీ నేను మాట ఇచ్చానని వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. మండేకి పెట్టుకుందాంరమ్మా అని. మన విశ్వాసలే కాబట్టి వాళ్ళు సరే మా మాటకి లోబడ్డారు. ప్రభుకు మహిమ కలుగును గాక. జయానంద్ బ్రదర్ గారు పిలిచేలేక ఇంకా నేను నాకు పరిచయం తక్కువ చెప్పాడు. అన్నా నువ్వు నాకు తెలుసా అన్నాడు. ఆ మాట ఆయన మాట్లాడే ప్రేమతో మాట్లాడే మాటలు నన్ను ఆకర్షించాయి కాబట్టి బ్రదర్ చక్కగా మాటలు తప్పకుండా వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి అనుకున్నాం. ఫెలోషిప్కి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా యోహాన్ బ్రదర్ గారే కదా, బ్రదర్ లాస్ట్ యోహాన్ గారేగా, అబ్రహాం గారు కూడా మరి వారు మాకు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ. మీ అందరికీ నా వందనాలు. స్టేజీని అలంకరించిన దైవజనులకి వారి పేర్లు తెలియనప్పటికీ వందనాలు తెలియజేస్తున్నా బ్రదర్ గారు. మరి సరే మనం వాక్య బాగులకు వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడును గాక. మనందరం ఇక్కడ సేవకులు అయితే సేవకులుగా మనం ఎలా ఉండాలి? అహరోనులో నుండి కొన్ని పాయింట్స్ మీరు చెప్తాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని
వచ్చిన వారందరితో మాట్లాడండి, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను కర్ర చిగిర్చడానికి కారణం, ఈరోజు చాలా మంది సేవలో పరిచర్యలో చిగురింపు లేకుండా పోతాం. అవునా కదా? ఎందుకని మా పరిచర్య చిగురించట్లేదు? మీకు ఎంత కొంతమంది ఏమో చూడండి, కొంతమంది సేవకులేమో బాగా లక్షల మందిగా వెళ్తున్నారు. అలాంటి కొంతమంది ఆజింకాన గ్రౌండ్లు పెడితే, ఇక్కడ పొన్నుగాట్లు పెడితే ఈ సేవకులు పరిగెత్తేసి వాళ్ళు ఏదో ఇస్తున్నారని వీళ్ళు వెళ్ళిపోయి వాడుకుంటున్నారు. మన పరిచయం ఎందుకు చిగురించదు? స్తోత్రం, హల్లెలూయా. మన పరిచయం ఎందుకు అభివృద్ధి అవ్వదు? మన పరిచయం చిగురించాలంటే ఎవరో ఇచ్చేదాన్ని మనం పరిగెత్తడం కాదు, మన పరిచయం చిగురించాలి. ఆమేన్ చెప్పండి. మన పరిచయం అభివృద్ధి అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వే ఇచ్చేలాగుండా. ఆమేన్ చెప్దాం. మనం ఇచ్చేలాగా దేవుడు చేయడా? హల్లెలూయా. కొంతమంది అన్నారు, ఆ పాస్టర్ గారు అయ్యా ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఈరోజు మాకు ఇలా ఇంత ఇస్తారు అంత ఇస్తారు. అది కాదు, మనమే ఇచ్చేలాగా ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆ రీతిలో ఎప్పుడైతే మనం ఆ దర్శనం కలిగి ఉంటాం, దేవుడు బ్లెస్ చేస్తాం. అందుకని వాడు ఇచ్చే 500 కోసం ఇలా 500 ఎత్తున ఎలా అనుకో, మనం ఇంతే ఉంటాం. కాదు, మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. అహరోను అంటే అర్థం ఏంటి చెప్పండి? అహరోను అనగా వెలిగించువాడు. చెప్పండి, అహరోను అంటే ఎవరు? వెలిగించువాడు. ఇప్పుడు మనం వెలగాలి, ఇతరులు వెలిగించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ స్విచ్లో పవర్ లేదనుకో, ఇక్కడ అంత కరెంట్ రాదు, వస్తుందా? ముందు ఆ పవర్ మనలోనే ఉండాలి. మనలో ఉంటే ఇప్పుడు ఇక్కడ పవర్ ఉంటే మొత్తం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అహరోను వెలిగించేవాడు. భారతదేశాన్ని ఒక్క వ్యక్తి వెలిగించాడు. ఎవరైనా? తోమా వెలిగించాడు కదా. ఆఫ్రికా ఖండాన్ని ఒక వ్యక్తి వెలిగించాడు. ఎవరైనా? డేవిడ్ లివింగ్స్టన్. మరి మనం ఎందుకు వెలిగించం? ప్రైజ్ ది లార్డ్. రాబో దినాల్లో ఈ ఫెలోషిప్ వెలిగించబడును గాక. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపరచాలి. ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. హల్లెలూయా. ఇది కొంతమంది అనుకోవాలి, ఇంతకన్నా సీనియర్ ఫెలోషిప్ ఉన్నాయి కూడా, ఇది ఎలాగ ఇంతలోకి ఆశీర్వాదం వచ్చింది? ఆశ్చర్యపడేలా దేవుడు చేయాలి. అది జయానంద్ గారిలో ఉన్న గొప్పతనం అంటే చెప్పాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన చేయగలడు, నాకు అర్థమైంది ఆయన మాటను బట్టి. తెలియపోయిన ఎంత బాగా అన్నా నాకు తెలుసా నా పరిచయం. మా కొడుకు ఒక్కొక్కసారి కొంతమంది తెలియదు, వెళ్తుంటే పలకెత్తా ఉంటారు. ఏదైనా ఊరు మీటింగ్కి వెళ్తా ఉంటా, అన్న బాగున్నా ప్లేస్లో అంటారు. తెలియప్పుడు బాగున్నా ఏంటి అక్కడ ఏం చేస్తా ఇప్పుడు అక్కడేనా అంటే, అవునన్నా మాది పలానా ఊరు కదా. అవునులే అంట. మరి తెలియపోతుంది. ఇప్పుడేమో నాకు తెలియపోయినా వాళ్ళు అలా అన్నావు అనుకో, వాళ్ళేమనుకుంటారు ఒకవేళ తెలిసిన వ్యక్తులను గుర్తులేదనుకో, చూసేమో పాస్టర్ గారికి గర్వం వచ్చింది అంటారు. లేదు చెప్పండి, ఒకటి మర్చిపోయినా అంటారు. అందుకని వాడదాని ఊరు రాబడతాం. ఉండదు ఎక్కడైనా అంటే, అవునా ఎక్కడే కాదు నువ్వు ఉండేది విజయవాడేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని ఎవరిని నొప్పించకూడదు. దేవునికి స్తోత్రం. నేను అమలాపురంలో కూడా కొంతమంది అలా పలకెత్తున్నాను. పలకెత్తుంటా ప్రేజులు బాగున్నాను అన్నారు, ఎలా ఉన్నారు ఉంటుంది అక్కడేనట్టు అన్న. నేను నిన్ను యూట్యూబ్లో చూశాను అన్నా, మెసేజ్ యూట్యూబ్లో చూస్తాను. ఇంకొకటి టీవీలో చూసేవన్నా మీ వర్తమానాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అహరోను కర్ర చిగురించడానికి గల కారణం ఏంటి? ఈ రోజుల్లో చాలా మంది ఒక పరిచయం అభివృద్ధి అవుతుంటే మన దగ్గరే లెగుతారు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు అహరోను కర్ర ఎందుకంటే ఏళ్లలో వచ్చింది సమస్య. ప్రత్యక్ష గుడారంలో ప్రతి వాళ్ళు మేము కూడా పాస్టర్లు అంటారు. అవునా కదా. ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంటే, ఒక అభిషేకం లేకపోయినా, పిలుపు లేకపోయినా, దేవుడు మాట్లాడకపోయినా నేను పాస్టర్లే అని చెప్పి పరిగెత్తుతున్నారు. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 16వ అధ్యాయంలోకి వద్దాం. 16వ అధ్యాయము సంఖ్యాకాండము 2వ వచనం నుండి చదవండి. ఇశ్రాయేలులో పేర్కొన్న సభికులను సమాజ ప్రధానులు 2000 మంది 250 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే అమ్మంటున్నారు వీళ్ళు. అమ్మ 250 మందిని పోగు చేశారు. ఎవరు వీళ్ళు? ఎవరంటే కోరాహు, అభిరాము, దాతాను. మోషేకి ఎదురుగా లేచారట. సేవకులు ఎదురుగా లేచినట్టు ఎక్కడ బాగుపడదు. ప్రైజ్ ది లార్డ్. మోషేకి ఎదురుగా లేస్తాడు. మేము కూడా పరిశుద్ధులమే మోషే, నీవే కాదు, మేము కూడా చేయగలం.
వస్తే రావచ్చు, నీ పాట రావచ్చు, పాస్టర్ గారు కన్నా మంచి సింగర్గా ఉండొచ్చు, అంత మాత్రం అభిషేకం లేకుండా పిలుపు లేకుండా నువ్వు సేవ చేయటానికి అర్హుడువా? కాదు కదా. హల్లెలూయా. మేము పరిశుద్ధులు అన్నారు. పరిశుద్ధులు అంటే ఏంటి అసలు? కొంతమంది, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, వాళ్ళు భోజనం పెట్టారు. భోజనం పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ప్లేట్ కడిగారు. కడిగిన ప్లేటు ఇక తొడవక్కర్లా, అవునా కదా చెప్పండి అండి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మసి కూడా పెట్టి తుడిచేస్తున్నారు. అర్థమైందా మీకు? కడిగిన ప్లేట్ ఆ పాత పొట్టు పెట్టి తుడిచేస్తుంది. తుడిచేసింది కాబో అయ్యా, ఆ మసి అంతా ప్లేట్ కట్టుకుంటుంది. నేను మళ్ళీ నీళ్ళు పోసి అందులో మళ్ళీ తీసుకొచ్చి అంతా కూడా పెట్టి తుడిచేస్తున్నాను. నేను చెప్పే వివరంగా, బ్రదర్ ఒకసారి కడిగిన ప్లేట్ కడగక్కర్లేదు, ఎందుకంటే నీళ్ళు ఉంది. సరే నీళ్ళు ఉంది కరెక్టే, నువ్వే కొడుతో తుడుతున్నా, మసి కొడుతో తుడుతున్నా. ఒక్కొక్క అమ్మ ఇచ్చింది, ఈ చీర పెట్టి తుడిచేస్తుంది ఎట్టే ప్లేట్. మీకు అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి, అవునా కదా. ఈ కడిగిన ప్లేట్ మళ్ళా ఈ మురికి గుడ్డతో తొడవక్కర్లా. వీళ్ళు ఏమన్నారు, మేము కూడా పరిశుద్ధులమే. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పరిశుద్ధులైతే మేము కూడా పరిశుద్ధులు, మేము కూడా సేవ చేయడానికి. అప్పుడు ఈ మోషే అహరోను అన్న, ఎవరు పరిశుద్ధుడో ఎవరు అపవిత్రుడో దేవుడు చేసుకుంటాడు. రేపు మందిరం దగ్గరికి రండి అన్న. ఈ లోపు ఏం చేస్తారేక ప్రార్థన చేసి ఈ మోషే వీళ్ళందరితో ఏమని చెప్పారంటే, 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రికుని పెద్ద ఉంటాడు కదా, వారి కర్ర మీద అందరూ ఆ పేర్లు గోత్రికుని పేరు రాయమన్నారు. 12 గోత్రాల పేరు రాశారు. తర్వాత ఈ యొక్క అహరోను ఏ గోత్రం మీద రాయమన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేవి గోత్రం మీద అహరోను పేరు రాయమన్నారు. అయితే ఈ 12 గోత్రాలు తీసుకొచ్చేసి ఆ గోత్రాల కర్రలు తీసుకొచ్చి దేవుని మనస్సు మీద అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు తెల్లవారిపాటి కల్లా అహరోను కర్ర చిగుర్చి పువ్వులు పూసింది. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రికి రాత్రి దేవుడు అద్భుతం చేస్తాడు. మన పరిచర్య కూడా దేవుడు ఆ విధంగా చేయను గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. ఇప్పుడు నా పరిచర్య 30 సంవత్సరాలు దాటింది. నేను సేవలోకి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది. నేను 32 దేశాలు దేవుడు తీసుకెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు నాకంటే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటారు, ఎలా వెళ్ళాడు ఈయన, మేము 2 సంవత్సరాలు అంచాను, భాష రాకపోయినా దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడండి. ప్రైజ్ ది లార్డ్. నేను బర్మా వెళ్ళాను, అక్కడ ఆ భాష రాదు. నేను నిలబడ్డా, దేవా ఏం చేయాలి నాకు అర్థం కాదు. గంట సేపు నేను అక్కడ ప్రసంగం చేశాను ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతం ఏంటంటే అక్కడ ఎలా చేయాలి, నాతో పాటు వచ్చిన ఒక సంపద గారు గన్నవరంలో ఉంటారు, శ్యామ్ కుమార్ గారు, కనుక్కోండి. ఆయన అన్నారు, సార్ నాకు కొంచెం తర్జుమా చేయండి సార్ అంటే, లేదు ఆయన ఇంగ్లీష్ అన్ని 60 దేశాల పైన తిరిగాడు. చెప్పడు సార్ అంటే, అమ్మో నేను అంతసేపు చేయలేను. ఏం చేయాలని నేను నిలబడ్డా, ప్రభువా నాకు వచ్చిన మాటలు నేను మామూలు గ్రీటింగ్స్ లా చెప్దాం అనుకుంటే గంట సేపు ప్రసంగం చేసేలా దేవుడు చేశాడు. అలాంటి ఆయనతో పాటు వచ్చిన ఒక ఫారెన్ అన్నాడు, మోషే డోంట్ లై, నీకు ఇంగ్లీష్ వచ్చి బాగా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చదువుకుంది తెలుగు. అయితే దేవుడు అద్భుతంగా 1 అవర్ ఆ భాషలో మాట మరి ఇంగ్లీష్లో ప్రసంగం చేసిన తర్వాత దేవునికి అదే మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలంటే. ప్రైజ్ ది లార్డ్. భాష రాకపోయినా, చేతిలో డబ్బులు లేకపోయినా, అలాంటి టైంలో కూడా దేశాలు తీసుకెళ్ళినాడు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇలాంటి. ప్రభువుకి మహిమ కలుగునుగా అక్క. మరి దేవుడు చేయాలని మన పరిచర్యలు ఎలాగైనా చేయగలరు. అందరూ ఆమె చెప్పాలా. ఇలాగే ఒక ఫెలోషిప్ ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి, అన్న నీ ఒక్క జత నాకు బట్టలు అని అన్నాడు. సరే ఆ బ్రదర్కి ఇచ్చా ఈ లాల్చి అలాంటి. తర్వాత ఒక షూట్ కూడా అవి తీసుకున్నాడు అన్న. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి నేను ఓ ప్రాంతం వెళ్ళాను, నగరికల్ అనే ప్రాంతం వెళ్ళినప్పుడు 100 మందితో సేవకులు కూటం పెట్టాడు. నాకు తెలియదు ఆయన సేవకులు కూడా జరుగుతుంది. నేనేదో మా బంధువుల ఫంక్షన్కి వెళ్తే అక్కడ పక్కనే పాస్టర్ పేరు శుద్ధ ఏదో చూద్దానికి ఈ బ్రదర్ ఉన్నాడు. నన్ను వచ్చి చూసి అమ్మాతో వచ్చి కౌగిలించేసుకున్నాడు. అన్న ఏంటంటే, అన్న మీరు ఒకప్పుడు నాకు బట్టలు లేనప్పుడు నాకు ఈ బట్టలు ఇచ్చారు. ఈ రోజు 100 మందికి బట్టలు ఇచ్చే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఆసాధ్యం మనదాకా. ఇది అసలు ఏంటి, ఎంత ఇదిలో ఉన్నాడంటే దేవుడు అతను ఆశీర్వదించాడు. మరి దేవుడు చేయాలని మనల్ని ఏ విధంగానే చేస్తాడండి. ఆమేన్. రాత్రికి రాత్రి అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, కాయలు వచ్చాయి. కారణం ఏంటి? అహరోను కర్ర చిగురించడానికి గల కారణాలు కొన్ని పాయింట్స్ చెప్తా టకటక మనకున్న టైంలోనే. దేవునికి మహిమ కలుగునుగా అక్క. చూడండి మరి నిర్గమాకాండం 4:28 వచ్చింది చదవండి. అప్పుడు మోషే తనను పంపిన యెహోవా పలుకున్న మాటలన్నిటిని ఆయన చేయని ఆజ్ఞాపించిన అన్నిటినీ అహరోను తెలిపాను. జాగ్రత్త వినండి. ఇక్కడ చూసినట్లయితే అహరోను ఫస్ట్ పాయింట్
విధేయత కలిగిన వాడు. చెప్పండి, అహరోనులో ఏముందట? ఈరోజు విధేయత కొంతమందికి ఉండదు. ఉంటుందంట. పెద్దోళ్ళు ఏదైనా మాట చెప్తే అస్సలు విధేయత, పెద్దలంటే ఉండదు, విధేయత ఉండదు. ఒకసారి నేను కాయిన్ బాక్స్ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే ఒక బ్రదర్ పక్కనే ఉన్నాడుగా, బాబు అక్కడ ఒక కాయిన్ తీసుకుని నాకు వెళ్ళి అట్లా చూసేవాడు. నేను ఎవరిని? నేను లాయర్. నేను రూపాయి ఇవ్వడానికి లాయర్ ఏంటి, ఇంకేదండి అక్కడ తీసుకుని ఇవ్వడానికి. ఆయనకి ఆ మధ్య పెరాడ్ సిస్టమ్కి వచ్చి అసలు ఎవరైనా చేయకూడదు అట్లా. ఒకరోజు వచ్చి అతనే వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యగారండి ఇప్పుడు నేను అసలు లాయర్ అని ఏం చేయలేకపోతున్నాను అయ్యా, ఏమన్నా ఉంటే ముందుకు సాయం చేయండి అన్నాడు. నాకు అది గుర్తొచ్చింది. ఏమన్నాడు ఒకరోజు, నేను ఎవరిని అన్నాడు చూడు. అప్పుడు అవన్నీ మనం అనుకోకూడదుగా, గుర్తు చేసుకోకూడదుగా, అవన్నీ అనకూడదుగా అతన్ని. హల్లెలూయా. బాబు యేసయ్య ఎవరినైనా ప్రేమిస్తాడు, అది గుర్తుపెట్టుకో. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎప్పుడు మనం ఎర్రవేయకూడదు. నేను అది అహం, నాకు చదువు ఉంది, లేకపోతే నాకు ధనం ఉంది, నాకు బలం ఉంది అనుకోని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనలో ఉండాల్సింది ఏంటి? ఫస్ట్ విధేయత. నువ్వెంత చదువుకున్నా, ఎంత ధనవంతుడు అయినా, ఎంత డిగ్రీ చేసినా, ఎంత పీజీ చేసినా విధేయత ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యాక్చువల్గా మోషే పెద్దోడా, అహరోను పెద్దోడా? అహరోను మోషే కన్నా ఎంత పెద్ద? 3 సంవత్సరాలు పెద్ద కదా. ఇప్పుడు ఈ పెద్దోడు చూడండి ఎలా మనం దీనికి దేవునికి నిర్గమాకాండ 7:7 చదవండి. మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు, అహరోనుకు అది అంటే 3 సంవత్సరాలు పెద్దోడు. ఇప్పుడు చిన్నోడు మాట పెద్దోడేనా, పెద్దోడు మాట చిన్నోడేనా? పెద్దోడు మాట చిన్నోడు వినాలి కదా. అయితే తమ్ముడు చెప్పిన మోషే అంటాడు, అయ్యా నేను నత్తివాడు, నాకు రాదు, నాకేం తెలియదు అంటే నీ అన్న ఉన్నాడు కదా అన్న. నేను వెళ్ళి ఇదిగో అన్న అలా చేయంటే, నాకు చెప్తా వింటావు, నాకు తెలుసు నేను పెద్దవాడిని నీకన్నా అనాలి. కానీ ఎంత మాత్రం కూడా ఆయన అల్లా. అందుకే విధేయత. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ వయసులో నీకన్నా పెద్దోడు అవ్వండొచ్చు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నాకన్నా సీనియర్ పాస్టర్లు ఉన్నారు, ఇక్కడ పెద్దోడు ఉన్నారు, 40 సంవత్సరాల సేవలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినా ఏంటి అక్కడ కూర్చొని లోబట్ విధేయత. అదే మరి మనం ఎవరు చెప్పినా ఇక్కడ దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చిన లోబట్టమే విధేయత. కొంతమంది అంటారు ఆడు నాకన్నా చిన్నోడే కదా, ఆడి మాట వేసింది ఏంటి. ఇప్పుడు దేవుడు చిన్నోడు మనకన్నా చిన్నోడు వాడుకున్నాడు, అవునా కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది జూనియర్లన్నా వాడుకోవట్లా. కొంతమంది అంటే వాడు చిన్నోడు నాకన్నా ఏంటి ఆయన పిలిచేది అంటే దేవుడు ఆయన వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మనలో ఉన్న విధేయత. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎవరు చెప్పినా మనం లోబడటమే ఇక్కడ విధేయత. మరి కొంతమంది అంటారు అక్కడ సీనియర్ పాస్టర్లు అయినట్టు వాళ్ళ ఏముంటుంది, ఒక అహం ఉండి వాళ్ళు వీళ్ళు వందనాలు చెప్తున్నా సరే. ఆ మధ్య మా ప్యాంట్లో ఒక అహం ఉంటుంది, చాలా పెద్ద ఆమె. నన్ను చూడండి వందనాలు అమ్మ అంటే అంటది. ఏంటమ్మంటే ఎప్పుడు వాళ్ళ అమ్మాయి ఇచ్చి వందనాలు చెప్పే టైగర్ కట్ ఆయన అక్కడ చిన్నాడు, ఆయన వందనాలు చెప్పకూడదు, ఆయుష్ తగ్గిపోతున్నా అక్కడ. హల్లెలూయా. చూడండి ఆమెకు ఆయుష్ తగ్గిపోతాడు, ఆమె భయం ఆమె చచ్చిపోతామని అని భయం ఆమెకి. వందనాలు చెప్పంగా ఆయుష్ తగ్గదండి. స్తోత్రం. హల్లెలూయా. కొంతమందిలో ఉండే అనుమానం, వందనాలు అమ్మ అంటే ఎప్పుడు అయ్యగా నీకు వందనాలు చెప్పి వందనాలు ఎప్పుడు చూడు వందనాలమ్మ అంటాడు. సరే 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 అయ్యగా అంశం వందనాలు చెప్పి సరే సరే అంటే ఏంటి వందనాలు తిరిగి వందనాలు అప్పుడు తిరిగి నువ్వు కూడా వందనాలు అంటే చెప్పకూడదు. ఆయన అక్కడ చిన్నాడు, ఆయుష్ తగ్గిపోతుంది, నేను చచ్చిపోమంటావా అంటది. వందనాలకి చచ్చిపోతాడా? హల్లెలూయా. విధేయత. ఎక్కడ విధేయత ఉంటుందో ఆశీర్వదించబడుదును గాక. రోమపత్రిక 5:19 చూసినట్లయితే ఏమనుంది అక్కడ? ఫిలిప్పి 2:8 కూడా టకటక చదవాలి. రోమ 5:19 ఒక మనుష్యుని అవిధేయత వలన ఎలాగ చేయబడినో అలాగే విధేయత వలన అది యేసు ప్రభు నీ ఒక విధేయత వలన మనందరూ నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎవరు అవిధేయత వలన అందరూ పాపంలో పడిపోయాము? ఆదాము అవిధేయత వల్ల అందరికి శాపం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ పాయింట్, అహరోను కళ చిగురించడానికి కారణం ఏంటంటే విధేయత. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సేవకులు విధేయత. ఫిలిప్పి పత్రికలో కూడా ఉంది కదా, యేసు ప్రభు విధేయత చూపించినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా అది ఈరోజు మనకు కావాల్సింది విధేయత అండి. ఎవరు నిలబడ్డా ఇక్కడ వాళ్ళ మాటలు వింటాం,
లోబడమే విధేయత. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అలా నేర్చుకుంటాం మనం దీవించబడతాం. ఆమేన్. రెండో పాయింట్ చదువుతాం. ప్రభువుకి మహిమ. అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే 133వ కీర్తన 2వ వచనం చదవండి. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు ఏంటది? ఏంటి అది? మళ్ళా చదువు మాట. 133వ కీర్తన 2వ వచనం. అది తల మీద పోయబడిన 1 నుండి చదువు. ఐక్యత కలిగి నివసించుట మనోహరము. తల మీద పోయిబడి అహరోను గడ్డ మీదుగా కారి దేవునికి మహిమ కలుగును గాక. ఏంటిది? రెండో పాయింట్ మనం ఏం చూస్తున్నాం? అభిషేకం. ఆమేన్. ఇక్కడ అహరోను అభిషేకించబడ్డ వ్యక్తి. అభిషేకించబడిన వ్యక్తిని ముట్టకూడదని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే తైలాభిషేకంతో అభిషేకించారు. ఈరోజు మన సేవకు వచ్చి అందరూ మనం అభిషేకించబడ్డావా లేదా? అభిషేకం తీసుకుంటేనే సేవలో ఇప్పుడు పల్లె ఏది మన ప్రభువు పల్లె ఇవ్వాలన్నా అభిషేకం కావాలి. అన్నిటికీ అభిషేకం కావాలి. అభిషేకం లేకుండా ఎక్కడికి వెళ్ళలేం. అభిషేకం లేదనుకో ఆ దయ్యాలు వచ్చి ఎడ మీద పడతాయి. ఒకసారి ఒక సంఘ పెద్దగా నేను కొత్తగా సేవకు వచ్చాను. 96వ సంవత్సరంలో పాయకపురం వెళ్ళి అక్కడ ఒక సంఘ పెద్ద గారు ఆయన అన్నాడు, ఒక ఆమెకి దయ్యం పట్టింది. అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నాం, చిన్న వయసులో సేవకు వచ్చాం. అయితే కొత్తగా సేవకు వచ్చాక నేను ఇంకో బ్రదర్ ఉండేదకే మా పెద్దగారు కదా, సంఘ పెద్దగారు మమ్మల్ని ఏదో ఒక చిన్నవాళ్ళ చూసి దయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళాడు. దయ్యం పట్టి దగ్గరికి వెళ్ళి ఎవరు అన్నాడు. ఆ దయ్యం నువ్వెవడు రా అంతే. నువ్వెవడు రాలేనికి అదేదో ముందు చెప్పొచ్చుకు మాట్లాడాడు. మాస్టర్ బాబు ఏడు తీసాను చూడాడు. అదేదో ముందే ఆడవచ్చు కదండి. అప్పుడు ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. నా దగ్గరికి రావద్దు, నా ఊరు కాలిపోతుంది, నాకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. అభిషేకం అదేనండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దయ్యాలకు కూడా తెలుసు దేవునికి మహిమ కలుగును గాక. అవును కదా. సర్వోన్నతులైన దేవుని దాసులారా మాతో నీకేం పని అని పౌలు సేవతో. అవునా కదా. మరి ఎనకెందుకు నోరు మూసుకుని కూర్చోవాలి? అయ్యా మిమ్మల్ని కాదు అదే ఇట్లా చేసి టీలు అనుకుంటారు. మన మధ్య ఒక పాస్టర్ ఫెలోషిప్లో బ్రదర్ని నిలబెట్టి ఒక ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్తే అన్న చెడ్డోడు తమ్ముడు మంచోడు ఏదో ఉదాహరణ ఉండదు. ఆ కథ చెప్పాను. ఆయన అంటాడు నిలబెట్టినందుకు, అయ్యగారు పెదవులు నిండు నిలబెట్టి నోరు మాట్లాడిద్ది అన్నాడు. అనంటే నన్ను గురించి నేను చెడ్డోడు అని చెప్పేవాడిని. ఏమంటా అది కూడా తప్పేలా. ఎందుకంటే మా సంఘం దగ్గర ఒక ఆమె ఉందండి. ఎవరు డబ్బులు ఇవ్వాలంట. సంఘంలో డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు అడగొచ్చుగా. నా దగ్గరకు వచ్చాడది సిగ్గుందా? నా డబ్బులు అక్కడే వాక్యాలు చెప్తారు, వార్తలు చేస్తారు, వచ్చేవాళ్ళు అంటారు. ఇవి చూసేవాడు ఏమనుకుంటారు, నన్ను తిట్టినట్టు అనుకుంటారు కదా. నా మొఖం నేను నన్ను చేస్తుంది. మరి నేనన్నా నమ్మ అరవకమ్మ సంఘస్థు నన్ను అనుకుంటారమ్మ, నీకు దండ పెడుతుంది. హల్లెలూయా. ఇలా వచ్చేవాళ్ళు చెప్తుంది ఎవరు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు జరుగుతుంది. లేకపోతే నా మొఖాన్ని నేను పెడుతుంది. సిగ్గులు పడాయి, డబ్బులు పడాయి, భక్తి చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఉదాహరణ చెప్పినప్పుడు ఇంకొకరు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటి? ఫస్ట్ పాయింట్ విధేయత. 2 అభిషేకం. అభిషేకం ఎక్కడ ఉండదు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన పరిచర్య అభిషేకం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వాడుకుంటాడండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అభిషేకం కావాలి. కొంతమంది అంటారు అది మీ సిటీలో ఉన్న దైవజనులు మీ బాగుంటుంది అయ్యా, మీ పల్లెటూరు అండి. పల్లెటూరు అది సిటీ ఏంటి, అభిషేకం ఉండాలి కానీ ఎక్కడైనా వాడుకుంటాడు. ఏ మారు మూల పెట్టినా వాడుకుంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అపోస్తలుల గారి 10:38 యేసు ప్రభు గురించి ఏముంది? అదేమనగా నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు ఆయనకు తోడైండని కనుక మేలులు చేయించు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించి వచ్చినారు. హల్లెలూయా. ఎందుకని? అభిషేకం ఉంటే అద్భుతాలు. ఆమేన్. అపోస్తలుల గారు 1:8 ఏముంది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారంట? యోదయ, సమరయ, బూది గంటాల వరకు నాకు సాక్షులు అయి ఉంటారు. ఆమేన్. అది అభిషేకం ఉంటే అలాంటి కార్యాలు చేస్తానండి. ఇప్పుడు నేను ప్రపంచ దేశాలు ఇన్ని దేశాలు తిరిగాను. ఎందుకంటే ఈ అభిషేకం ద్వారానే ప్రభుకు మహిమ కలుగును గాక. కొన్ని ప్రాంతాలు డబ్బులు లేకుండా బయలుదేరి ఎయిర్పోర్ట్కి టికెట్ వల్ల అసలు చాలా అద్భుతం. ఇది ఏంటంటే ఇది ఒక మిరకాల సాక్ష్యం చెప్పాలండి. కొరియా దేశానికి వెళ్ళేటప్పుడు నేను టికెట్ విశ్వాసంతో విజయవాడ నుంచి ఢిల్లీ వరకు ఒక టికెట్ కొనుక్కున్నాను.
అదేంటి లోకల్ టికెట్. నాకు పాస్పోర్ట్ ఏం బాంబే పంపించా, వీసా స్టాంప్ పడలా. ఇప్పుడు ఏం చేయాలి? పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, విదేశాలు ఎలా వెళ్ళాలా? ఈ టికెట్ వాళ్ళ దగ్గర చెప్పాను ట్రావెల్స్ వాళ్ళకి, మరి మీరు బ్లాక్ చేస్తారు, మీ మీద నమ్మకం ఉంది, ఒకవేళ మీరు టికెట్ కన్ఫర్మ్ అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను ఇంకొక రోజు మీకు టైం ఉంది కాబట్టి మేము టికెట్ బ్లాక్లో పెట్టాం, మీరు కన్ఫర్మ్ అయింది కానీ మీకు నెట్లో అక్కడ తీసుకోవచ్చు అన్నారు. నేను విశ్వాసం ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కానీ ఏడుతున్నా. వీళ్ళందరూ ప్రార్థన చేయమన్న గంట కింద చొప్పున ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఏడుతుంటే మా విశ్వాసం నన్ను చూసి ఏడుతున్నాను. వాళ్ళు ఎందుకు ఏడుతున్నా నాకు అర్థం కావట్లా. నేను ఎందుకు ఏడుతున్నాను? డబ్బులు లేవు, టికెట్ వాళ్ళ తీసారా. వీళ్ళందరూ అంటారు, ఒక ఆమంటది, అయ్యగారు ఏం పర్లేదు ఆడవద్దులే, ఫ్లైట్ ఏముండదు, ఎక్కి కూర్చుని అదే తీసుకెళ్ళి ఫ్లైట్ సంగతి తెలీదా? ఎక్కి కూర్చుని ఆమె ఎక్కినట్టే చెప్తుంది అక్కడ. నా భయం ఏంటి? ఏమన్నా డబ్బులు లేవయ్యా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వెనక్కి తిరగాల. ఇప్పుడు విశ్వాసం ఏమంటారు చెప్పండి? ఇప్పుడు డబ్బులు లేకుండా వెనక్కి వచ్చేవనుకో, డబ్బు లేకుండా ఎందుకంటే బయలుదేరటం అంటారు. అవునా కదా? ఇప్పుడు విశ్వాసులే నమ్మడానికి ఇల్లేదు. ముందు మన ముందు అంటారు పర్లేదు అంటారు, వెనకాల ఏమంటారు? అంత అవసరమా? ఇప్పుడు అయ్యగారికి అన్ని వేలు పెట్టుకొని ఖర్చు పెట్టి అంటాం అవసరం అంటారా? లేకపోతే మన ఏజ్గా ఎవరు కొట్టే అంటారా లేదా? అందుకని ఎవరు చెప్పరా? ప్రార్థన చేయండి అమ్మని డబ్బు ఉన్నట్టు బయలుదేరాడు కానీ నా గుండెలు అంత భయం వేస్తుంది. ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే ఏడుతున్నా. ఎందుకు? ఈ లోకల్ ఫ్లైట్ వచ్చింది, ఆ ఫ్లైట్కి వెళ్ళాలా. వీళ్ళందరూ ఏడో బాకంటున్నారు కానీ నా ఏడు బాగట్లేదు. అప్పుడు అందరు నా చేతులు కవర్లు పెట్టారు. అక్కడ 60,000 రూపాయలు దేవుడు అక్కడ ఇచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్తాం. 60,000 అక్కడ టికెట్, 56,000 టికెట్ కొన్ని దేవునికి ట్రావెల్స్కి ఇవ్వమని చెప్పారు. అక్కడికి వెళ్ళి వేస్తా వచ్చింది ఎయిర్పోర్ట్లోనే కార్గోలు ఉంటాయి కదా, దీంట్లో అక్కడికి బ్లూ డాట్లు అని ఉంటాయి, అక్కడ తీసుకున్నాం. అక్కడికి అద్భుతం. అక్కడ తింటానికి కూడా డబ్బులు లేవు, ప్రతిదీ కూడా ఎదుగురు కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి. తక్కువ రేట్లు ఒక బ్రెడ్ తీసుకున్నాం అనుకున్నా. ఎవరు ఒక ఆయన వచ్చారు, హాయ్ అన్నాడు. నేను కూడా హాయ్ అన్నా. ఆయన అన్నాడు, టీ తాగుతావా అన్నాడు. మన ఇండియా కల్చర్ తాగుతా ఉంటే ఈ తాగుతానంటావా? ఇప్పుడు రాగానే సిస్టర్ బ్రదర్ వచ్చి టీ ఇచ్చారు. అలా కాకుండా హరిదాస్ గారు వచ్చి, అన్నా టీ తాగుతావా, ఇట్లా తాగుతావంటే పెట్టి తాగుతానంటావా? మన కల్చర్ అలాంటి బాగా చేసింది. అన్న మంచిది తాగుతావా అంటే ఎట్లా ఉంటుంది? మంచిది ఇచ్చేది కాబట్టి పర్లే. ఒక ఊరు వెళ్ళాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ ఏం చేసింది, కాకరకాయ కారం ఎదురుపెట్టింది, గుడ్లు ఎదురుపెట్టి అంటది, చూసేసుకోండి ఇంకా తిన్నారంటది. వాళ్ళ అబ్బాయితో చెప్పింది. నేను అన్నాను, అది చాలా ఇష్టం, నేను ముట్టుకోవట్లా. బాబా పట్టాడు, వేసుకో మా అమ్మ అంటున్నాడు. ఏం వేసుకో, మీ అమ్మ ముందే చెప్పి వస్తుంది కదా. ఇంకా ఇద్దరు ఉన్నారు, గుడ్లు ఒక్కొక్కటి తినండి అని తినమాకండి. ఇప్పుడు అలాంటి ఎలా తింటారు చెప్పండి? హల్లెలూయా. అలాగే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, టీ తాగుతావు బ్రదర్ అంటే, అయ్యా ఇప్పితే ఎందుకు తాగను బాబు. టీ ఇప్పించి నేనేం చీప్ అండ్ బెస్ట్లు ఎత్తుకోండి. నా బ్రెడ్ భోజనం తిన్నాను, చాలా కాస్ట్లీ అనుకో. నా చేతిలో ఆ కవర్ పెట్టాడండి. ఆ కవర్లో ఏదో ప్రార్థన వస్తుందని మళ్ళీ బ్రెడ్ కింద చూస్తున్నాను, అది $8 ఉందని. ఈలోపు ఇది చూసేలేకే ఇందులో డబ్బులు ఉన్నాయి, 30,000 రూపాయలు ఉన్నాయి. అసలు ఆయన ఎవరో తెలియదు. కాబట్టి బ్రదర్ ఆగా వెళ్ళిపో స్టాప్. బ్రదర్ ఎందుకు ఇచ్చావు నాకు ఇది మనీ అని ఇంగ్లీష్లో అడిగితే ఆయన అన్నాడు, గివింగ్ ఈజ్ బ్లెస్సింగ్ అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటంట? గివింగ్ ఈజ్ చెప్పట్లా, గివింగ్ ఈజ్. మనమేమంటాము, మా ఇంటికి వస్తే ఏం చెప్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అది కాదు. హల్లెలూయా. ఇచ్చుట్లో ఆశీర్వాదం ఉంది ఎక్కడైనా సరే. చిన్న వాడు పేద పరిచయం చిన్నవాడు, అది కాదు. నువ్వు ఇవ్వటం నేర్చుకో, దేవుడిని దీవిస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది మనం నేర్చుకున్న దేవునికి మహిమ. మా ఇంటికి ఎవరు వచ్చిన ముందు సేవకులు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తాం, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెట్టాడు, భోజనం టైంకి వస్తే భోజనం పెట్టండి, స్నాక్స్ ఇచ్చి ఏం ఖాళీ. ఆ సేవకుడికి ఏదైనా ఇవ్వలేదంటే ఇంట్లో వాళ్ళ మీద వెళ్ళి గొడవ పెడతారు. ఎందుకు ఇవ్వలేదు, వచ్చిన దైవజనులు ఎందుకు పంపించారా? హల్లెలూయా. దేవుని సేవకులు చాలా మంది తెలియదు. అభిషేకించబడిన వాడు, దేవునికి మహిమ. సౌలు ఏం చేశాడు, అభిషేకించబడిన దైవజనుడిని ఒక క్లాత్ ఇలా కట్ చేసినందుకే భయపడ్డాడు. అవునా కాదండి? దావీదు సౌలు క్లాత్ ఇలా కట్ చేసిన దావీదు భయపడ్డాడా లేదా? అని అభిషేకించబడిన వాడు ముట్టకూడదు కదా, లేకపోతే ఛాన్స్ వచ్చింది ఆయన చంపేయచ్చు. అభిషేకించబడ్డ వ్యక్తిని భయపడ్డాడు దావీదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అభిషేకం అంత శక్తి ఉందండి. ఆమేన్. అభిషేకం పొందకముందు ఈ శిష్యులు పొట్టి పిరికోడు. అవునా కదా? యేసుప్రభు శిలువ దగ్గర రావడానికి పారిపోయాడు. అందరూ పారిపోయాడు. యేసుప్రభుతో ఉండి యేసుప్రభు తిన్నవాడు నిలవకుండా అందరూ పారిపోయినాడు. అభిషేకం మేడగదిలో అభిషేకం పొందుకున్న తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. తోమ ఒకప్పుడు ఎలాంటి వాడండి? తోమ అనుమానపోడు.
పేతురు అబద్ధాలోడు, అవునా కదా? పేతురు మాట్లాడితే అబద్ధం. అలాంటి పేతురు వాక్యం చెప్తుంటే ప్రసంగాలు, పేతురు యోహాను ఒక్క ప్రసంగానికి 3000 మంది బాప్తిసం పొందారండి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తోమ వచ్చి, అనుమానపు తోమ భారతదేశాన్ని మండించాడు. ఆమేన్, హల్లెలూయా. అది అభిషేకం గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. అసలు భాష తెలియదు, ప్రజలు తెలియదు, ప్రాంతం తెలియదు. అలాంటి ఇండియా వచ్చేసి అక్కడ ధైర్యంగా మరి భారతదేశాన్ని మొత్తం క్రీస్తు నిలబెట్టాడు, క్రీస్తు సాక్షిగా. హల్లెలూయా. ఈరోజు మనందరం ఈరోజు సువార్త నిలబడి వాక్యం చెప్తున్నామంటే ఆయన అందించే సువార్త. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి రెండో పాయింట్కి మనం చూసినట్లయితే మరి అభిషేకం అనేది అవసరం. అభిషేకం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అభిషేకం ద్వారా మన పరిచర్యలు అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అభిషేకం పొందుకున్న తన మేడగది వీళ్ళందరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే హనుమానపు తోమాన దేవుడు ఎలా వాడుకుంటే మరి అబద్ధాలు చెప్పిన పేతురు నేడబడితేనే రోగులు స్వస్థపడ్డారు, దయ్యాలు పారిపోయి అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చున్నారు. పేతురు ప్రార్థన చేస్తుంటే దోర్కానే ఏం చేస్తున్నావా, వెళ్ళి చనిపోయిన శవం లేచి కూర్చుందండి. ఇన్ని అద్భుతాలు దేవుడు అభిషేకం ద్వారా చేస్తారు. మన పరిచర్యగా అభివృద్ధి అవ్వాలంటే, చిగురింపు కావాలంటే అభిషేకం మనకు ఉండును గాక. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మూడవది చూసినట్లయితే అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే చూడండి, దేవునికి మహిమ. 116 వచ్చాను. అహరోను ప్రతిష్ఠించబడిన వాడు, వారు తమ దండుపాలెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అది మోషే. అహరోను ఎలాంటి వాడట? ప్రతిష్ఠించబడిన వాడు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్నములో ఈ ప్రతిష్ఠితలో నిలబడుదువు గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 14:2 కూడా ఏమని ఉంటుంది ఈ ప్రతిష్ఠ గురించి? ఈ రోజు నీ జీవితంలో ఈ ప్రతిష్ఠితలో నిలబడాలి. ఆమేన్, ఆమేన్. అది నువ్వు ఒక ప్రతిష్ఠితుడు, దేవుని కొరకు ప్రత్యేకించబడే వ్యక్తివి. దేవుని కొరకు ప్రత్యేకించబడే వ్యక్తి, ప్రతిష్ఠితుడిగా జీవిస్తున్న వ్యక్తివి. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఒక దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వంశం, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన అహరోను. హల్లెలూయా. అందుకే ఆయన మరి కర్ర చిగురించడానికి గల కారణం అన్న. నేను నెక్స్ట్ పాయింట్ చూస్తే అహరోను మహిమతో నింపబడ్డాడు. చదువుదా అది కూడా. లేవికాండము 9:23 వచ్చింది, చదవండి. అహరోను మహిమతో నింపబడ్డాడు. ప్రత్యక్ష గుడారంలోకి పోయి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. సరే చదువు. ఇక్కడ మహిమతో నింపబడ్డాడు. ఆ మేఘం మహిమ అంతా అహరోను మోషే మీద ఉంది. అంటే మన పరిచయం మరుగై ఉండాలి. ఆమేన్ చెప్పండి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఎలా ఉన్నారంటే ఈరోజు ఈ పబ్లిసిటీ అవ్వకపోతే ఊరుకోట్ల, ఫోటో కొద్దిగా చిన్న చేసిన ఊరుకోట్ల. ఆ మధ్య ఒక దైవజనుడు పిలిచారు. ఇప్పుడు జయ బ్రదర్ లాగా జయానంద్ గారు. హల్లెలూయా. ఈయన ఏం చేశాడంటే, ఉదాహరణకు చెప్పుకుందాం బాబు, ఇప్పుడు నా ఫోటో పెద్ద చేశాడు, నీ ఫోటో చిన్న చేశాడు. ఆ పాస్టర్ గారు ఏం చేశాడు, ఈయన ఫోటో కొద్దిగా పెద్ద చేసుకున్నాడు. ఫోటో పెద్దదైతే చిన్నదైతే ఏమైందండి? ఈ మధ్య ఎట్టున్నారు తెలుసా, ఫస్ట్ ఫోటో అయిపోయిన కూడా ఊరుకోట్లా, రాజీ పడట్లా. ఆ ఎండీలు ఎంఎస్లు బిఎస్లు రాయిపోతే ఊరుకోట్లా, బీడీలు రాయిపోతే. ఇప్పుడు నాకు కూడా ఉంది బీడీ. నా బీడీ ఏమంటున్నాను నేను, బీడీ అంటే సిగరెట్, ఈ బీడీ కాదండి, బిబ్లికల్ బీడీ. హల్లెలూయా. ఏమంటున్నారంటే ఆ మధ్య ఒక ఆయనకి నేను ఆ పక్కన బీడీ తగిలించరా, బీడీ ఉన్నాయి కదా. ఆయన అంటాడు, ఏంటి నా డిగ్రీ రాయలే ఎక్కడ? అయ్యో మర్చిపోయారంటే మళ్ళీ ప్రింట్ చేయించాను. ఇప్పుడు ఇంత అవసరం అంటావు నాకు? హల్లెలూయా. ఇప్పుడు ఈ పాంప్లెట్ మంది అన్ని పెట్టి ఇంకొక ఆయన పిలిస్తే, అయ్యారండి మరి మా మీటింగ్కి రావంటే, అయ్యా నాకు 30 ఏళ్ళు కావాలి, మా టీం అందరూ వస్తారు, అందరూ హోటల్ తీయండి. హోటల్ 9 మంది వస్తాం. ఈ 9 మందికి హోటల్ పెట్టి ఇక ఒక హాస్టల్ అది జ్ఞాపకాలు ఎక్కడ నేను. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చేవాళ్ళు ప్రేమతో వాళ్ళు ఇస్తే సంతోషంగా తీసుకోవాలి. మన సేవకు నేర్చుకో, అవునా కదండి? ఈ డిమాండ్ ఏంటి అసలు? ప్రైజ్ ది లార్డ్. ఒకటండి, ఎప్పుడైతే మనం దేవుడు వాక్యాన్ని నమ్మేస్తామో ఆ పరిచయం వర్ధిల్లరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి, వాళ్ళు అడిగారు, నేను ఆ పేరు చెప్పను కానీ ఇంతమంది పబ్లిక్లో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆయన అన్నాడు నాకు 30 ఏళ్ళు కావాలన్నాడు. ప్రత్యక్ష సాక్షులు మా బ్రదర్స్ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, నాకు 30 ఏళ్ళు కావాలి ఇదంటే నేను అన్నాను, వాడు అయ్యా పర్లేదు అయ్యా పిలుస్తాను అవసరం అయితే అన్నాను. ఇంకెలాంటి కూడా మాకు అక్కర్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరిచయం ఎప్పుడు మరుగ్గా ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఆ ఫోటో ఏం చేస్తే ఈయన ఫోటో అనేమో పిలిచిన స్పీకర్ ఫోటోని చిన్నదేశాడంట. ఈయన మామూలుగా ఆయన ఏమనుకున్నాడు, మా సభలు ఎట్లా ఆయన ఫోటో లేచి నిలబడి డేరు చూపించాడు. ఈ పాస్టర్ గారిని పక్కన పెట్టాడు. అందుకని ఎలా నేను నీ కాళ్ళ కింద ఉన్నాడంట, నా ఫోటో ఎట్టేసి నేను రాను పో అన్నాడు. ఆ టైంలో ఆయన ఏం చేశాడు, నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఏమనుకోకుండా సాయంత్రం మా మీటింగ్ నాకు కాపాడయ్యా, ఓ పాస్టర్ గారి బిత్తిలో వస్తావయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం పర్లేదు బాబు వస్తానయ్యా, నా పరువు కాపాడండి అయ్యారు అన్నాడు. నేను వెళ్ళి ఆ మీటింగ్కి ఏమంటారు ఫోటో ఎత్తేంటి అయిపోతే ఏంటండి, మన అక్కడ వాక్యం ఉండాలి. సరుకు లేకుండా ఎన్ని చేసిన ఉపయోగం ఏముందండి? స్తోత్రం చెప్పండి, అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ మనలో ఇది వాక్యం సరుకు ఉండాలి కానీ ఏమి లేకుండా ఏంటి? ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి, కొంతమంది చిన్న చిన్న మిరపకాయలు ఉన్నాయి. ఇది ఎందుకండి, ఇంత పెద్ద పెద్ద మిరపకాయలు బజ్జీలు బాగుంటుంది కానీ అనుకుంటారు. ఈ మిరపకాయ ఎంతదైనా కారం ఉంటే చాలు కదా, ఘాటది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరుగవట్లా. ఎంత చేశారో అంత చేశారు. ఆ మధ్య ఆ కరోనా టైంలో చిన్న పాల ప్యాకెట్ ఇస్తే మాకే వరదలు వచ్చినాయి. మా ప్రాంతంకి వరదలు వస్తే చిన్న పాల ప్యాకెట్ ఇచ్చినా వాడు పుట్టది దావు కాకంటాడు. వాడు సాగు బతుకులో అన్నం ప్యాకెట్ ఇచ్చి పుట్ట అంటాడు. ఈ లోపల ప్రాణం పోతే ఏంటి, మంచి ప్యాకెట్ తాగాదు, పుట్ట 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 అంటాడు. హల్లెలూయా. మంచి ప్యాకెట్ ఇచ్చిన పుట్ట తెచ్చి వాడు సత్తనాడు. ముందు వాడు తప్పికి పట్టుంటే పడవలో వచ్చి మంచి ప్యాకెట్ ఇవ్వడానికి పుట్ట పుట్ట అన్నాడు. ఈ లోపల మునిగి తేలి తాగుతాడు వాడి పరిస్థితి. హల్లెలూయా. వాడు నీళ్ళలో ఉండేవాడికి వాడు పడవలో వచ్చి చెప్తున్నాడా, వాడిని ఎక్కించుకోవద్దా పుట్ట పుట్ట. ఈ లోపల సత్యం ఏంటి ఇది? హల్లెలూయా. పబ్లిక్ కావాలి, తెలియాలి. ప్రైజ్ లార్డ్. అయ్యగారు మాత్రం జయానంద్ గారికి పెద్ద పోస్టర్లు పెట్టేమో ఆయన ఫోటో పెట్టుకో రండి పాస్టర్ ఫెలోషిప్ ఏం పెట్టలా. హల్లెలూయా. మన పరిచయం ఎప్పుడు మరుగ్గానే ఉండాలి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆమె ఏం చెప్పండి. హల్లెలూయా. దుప్పటి కప్పుతుంది ఫోటో చేస్తుంటుంది. ఇంక ఇక్కడ పెట్టిన ఉపయోగం ఉందండి. ఆడ పేదవాళ్ళు దుప్పట్లు ఇచ్చావు, అవునా కదా? దుప్పట్లు కప్పుతున్నారు, ఫేస్బుక్లో ఇంత ఫోటోలు పెడుతున్నారు. వాడు దుప్పటి కప్పే పేదోడికి దుప్పటి కప్పే పేదోడికి అన్నదానం చేశారు. హల్లెలూయా. యాక్చువల్గా నేను చెప్పేది అని చర్చిలైనా నువ్వు ఇచ్చింది దేవుడు తెలుసు ఆల్రెడీ. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుడు మొత్తంలో ఉన్నావు. లేకపోతే కొంతమంది అంటారు ఇదిగో ఈ పులిపేట మీద కూడా పేరు రాస్తున్నావు. మా చర్చిలో రాసుకొచ్చారు ఒక ఆయన గౌతమ్ అజయ్ ఇలాంటిది ఇచ్చి, ఇంకొకళ్ళు ప్యాన్ మీద ఇచ్చి ప్యాన్ మీద పేరు రాస్తున్నారు. ఇంకా మా చర్చిలో ఒకళ్ళ గోడగారి మీద మిక్చర్ బండి అని రాశారు. ఇప్పుడు మిక్చర్ బజ్జీలు మిక్చర్ బండి ఉంటుంది, ఆ మిక్చర్ బండి అని పెట్టాడు. చర్చిలో రోజు మిక్చర్ బండికి చూడా ఇచ్చాడు కట్టే, దాని మీద మిక్చర్ బండి అని రాశాడు. గోడ గడియారం మీద మిక్చర్ బండి అని రాశాడు. చుట్టూ తింత అక్షరాలతో గడియారం కనబడుతుంది, గడియారం మీద మిక్చర్ బండి అని కనబడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? మొత్తం వేసి ఆ పెట్రోల్ వేసేసి మొత్తం తుడిసేసి శుభ్రంగా అది పెట్టలేక ప్రాణం మీద రాసిన కూడా అట్టే తుడిసేసారు. హల్లెలూయా. ఈసారి ఎవరికని చెప్పేది ఏంటంటే మీ పేరు జీవగ్రంథంలో ఉండాలా లేకపోతే ఇటు మీద ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలంటే ఇటు మీద రాయబాకండి. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది ఈరోజు మన పరిచయం ఏం పర్లా, నీ పుట్ట అయిపోయినా పర్వాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇల్లు వాక్యం చెప్పి రావాలి మనం. ఆమేన్. నీ డీడీలు అయిపోయినా పర్వాలా. హల్లెలూయా. అక్కడ చదివి అయిపోయినా ఊరుకోట్లా. బ్యానర్ ఏదేంటి నా పుట్ట అట్టు పెట్టావు, ఆ పుట్ట తిరగదిక్కి పెట్టావు, నా పేరేంటి రచన చేసావు. ఒక్కొక్కరు అంటారు ఇదేంటి ఫస్ట్ లైన్ నా పేరు వేయాలి ఇక్కడ పుట్టు, ఈ స్పీకర్ వేసేదేంటి. హల్లెలూయా. ఈ అక్కడే తేవద్దండి, అక్కడ వాక్యం బాగా చెప్పాలి నువ్వు అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన పరిచర్య మరుగుగా ఉంటేనే ఆశీర్వదించబడతాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈయన మహిమతో నింపబడటానికి మరుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఏం చేసినా ప్రియ దేవుని బిడ్డ రహస్యమంతా చూస్తే మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. మా ఫ్రెండ్ ఒక ఆయనకి కైకూరు జాషువా జ్యోతి గారు యేసయ్య నామములో శక్తి ఉందని పాట రాసిన ఆయన సంఘంలో పెద్దగారంట షూట్ కొని పెట్టాడు. ఆయన స్వజరాయ్ గారు కొడుకు పెళ్ళికి వచ్చాడు. అన్నాడు అయ్యారో మా అయ్యగారు వేసుకున్న సూట్ చూసేవా అన్నాడు. అది నేను కొన్నది అన్నాడు. ఇంకొక ఆయనకి చెప్పాడు నేను కొన్నది బాగుందా నన్ను గమనించాడు. అందరూ చెప్పేస్తున్నాడు. ఈయన అన్నాడు స్టేజ్ మీద నేను వస్తున్నాను అన్నప్పుడు నాకు చెప్పాడు. స్టేజ్ మీద చూశాడు. చెప్పాడా? సూట్ కొన్నాడా? చెప్పాడా?
ఇప్పుడు 10 మందికి చెప్పాడు, నాకు వద్దయ్యా ఇన్స్టిట్యూట్ ఇంటికి వెళ్తారా తీసేస్తారా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమి ఇచ్చినా చెప్పక్కర్లా. ఆమేన్. మరుగుగా ఉందుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయ్యా చేయి ఎత్తితే భయంలా ఉంది, తగ్గించుంటుంది. మన పరిచర్య మరుగై ఉండునుగాక. ఫస్ట్ ఏం చెప్పాను? అహరోను విధేయత కలిగినాడు. 2 అహరోను అది అహరోన్లో ఎందుకు ఆ కర్ర చిగురించబడ్డాడు. 3 అహరోను ప్రతిష్ఠించబడినాడు అని చెప్పావు. 4 అహరోను మహిమతో నింపబడ్డాడు. నెక్స్ట్ అహరోను విజ్ఞాపన చేయ వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయము 42వ వచనం చదవండి. సమాజము మోషే అహరోను విరోధం కూడెను. వారు ప్రత్యేక గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘం దాని కమ్మెను. యెహోవా మహిమను కనబడెను. యెహోవా మహిమతో కనబడెను. మోషే అహరోనులు ప్రత్యేక గుడారం ఎదురు రాగా యెహోవా మీరు సమాజ మధ్యలో తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషే సెలవిగా వారు సాగిలపడి అప్పుడు మోషే నీవు ధూపార్తం తీసుకొని అక్కడ ఒక గొప్ప తెగులు రేగింది. ఆ టైంలో ధూపార్తం చేత పెట్టుకుని అహరోను దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ తెగులు ఆపివేయమని. విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మన ముందుముగాక. ఆమె చెప్దామే. అహరోను కథ చిగురించబడ్డానికి ఆయన ఏం చేశాడు? వాడు క్షేమం కోరి ఆ ప్రజల క్షేమం కోరి తెగులను ఆపమని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా విజ్ఞాపన కూడికలు పెడతాం కదా సంఘాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అహరోను దీవించబడ్డాడు? అహరోను ఆశీర్వదించబడ్డాడు. అహరోను కర్ర ఎందుకు చిగురించిందంటే ఆయన విజ్ఞాపన చేసే వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమాపత్రిక 8:26లో కూడా ఏమనుందట అక్కడ చూడండి. రోమ 8:26లో దేవునికి మహిమ కలుగును గాక. చదవండి గట్టిగా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసిన సహాయము చేయుచున్నాడు. ఏలయనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెను తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన పక్షాన్ని విజ్ఞాపన చేసే దేవుడు. అందుకే అహరోను విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తెగులు ఆగిపోవటానికి వారి పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అహరోనులో ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పాను? 5 చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అహరోను క్షమించబడ్డాడు కూడా. చదవండి దేవుని మహిమ. ద్వితీయోపదేశకాండం 9:20 వచనంలో కూడా ఆయన ఈ కర్ర చిగురించబడటానికి ఎప్పుడో నశించిపోవాల్సిన అహరోన్ని మరియు యెహోవా అహరోను నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకుంటిని. అప్పుడు మీ చేతుల పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నిలో కాల్చి నలగొట్టి అది దూరి అంత చేతనండి. అహరోను కొంచెం తొందరపాటు వల్ల ఎన్ని మనకు తెలుసు. ఏం చేశాడు? ఆ ప్రజలకు ఆ బంగారు దూడని చేసుకుని ఆరాధిస్తున్న దాన్ని ఆయన మొత్తానికి తీసుకొచ్చి ఆ పలకలు పగలగొట్టేశాడు. ఆ దూడను కూడా అగ్ని చేత కాల్ చేసి దాన్ని బూడిదైన తర్వాత ఆ నీడలు కలిపి వీళ్ళందరూ తాగిచ్చాడు. కొన్ని ఆవేశంలో కోపంలో ఇవన్నీ మోషే పగలగొట్టాడు. అహరోను చేసిన దూడని తీసుకొచ్చి వీళ్ళందరినీ పూజ చేయమని ప్రేరేపించి, ఇక మోషే అనేవాడు లేడు, మోషే చచ్చిపోయాడు, మోషే ఇక లేడు, రాడు. వాడందరినీ ఏమని చెప్పేశాడు? మోషే గారికి మోషే లేకపోతే ఇక లేదా? కొంతమంది అనుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకండి, ఏసన్న గారు చనిపోయాడు, పరిచయం ఆగిపోయిందా? ఇంకా రెట్టింపు అయిపోయింది. బైబిల్ విషయం దేవదాసాయి గారు చచ్చిపోయాడు, పరిచయం ఆగిందా? ఇంకా రెట్టింపు అయిపోయింది. తర్వాత ఎర్నెస్ట్ గారు చచ్చిపోయాడు, మన్నా మినిస్ట్రీ, ఇంకా రెట్టింపు అయిపోతుంది. వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మనం లేకపోయినా దేవుడు వాడుకుంటాడండి. అంతేగా అనుకుంటారు, ఏసన్న గారు చచ్చిపోయింది పరిచయం ఆగిపోతాను, ఇంకా డబుల్ అయిపోయింది. దేవదాసాయి గారు చచ్చిపోతే ఇంకా కాకానికి వెళ్ళిపోతున్నారు. మరి ఎన్ఎస్ఐ గారు చచ్చిపోతే అందరూ అనుకున్నారు ఈ పరిచయం కుంటుపడిద్దాను. వాళ్ళ కొడుకు చైర్మన్ గారితో ఇంకా బలమైన సేవ చేపిస్తున్నాడు. నా అమలాపురం మీటింగ్లు 1000 మంది ప్రజలు వచ్చారు. ఇత్తులు మోషే గారు లేడు, ఆయనే ప్రార్థనలు విజ్ఞాపన చేయడానికి వెళ్తే అహరోను అందరూ ప్రేరేపించబడి ఈ మాట చెప్పాడు. ఇప్పుడు దేవుడు అహరోను ఏం చేయాలి? అసలు చంపాలి. నువ్వు చేసిన పని ఏంటి? దూడని ప్రేరేపించి ఇచ్చేయమంటావా? మూర్ఖంగా ప్రవర్తిస్తావా అని అనాలి. కానీ
అక్కడ అహరోను కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు క్షమించకపోతే అక్కడ అహరోను అక్కడే చచ్చిపోవాల్సింది. క్షమించబడ్డాడు, మనం కూడా క్షమించబడినాడు. ఆమె ఏం చెప్పండి, అవునా కదా? ఒకప్పుడు మనం కూడా ప్రతి వ్యక్తులు ఏదో బలహీనతలు ఉంది, దేవుడు క్షమించాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ సజీవులుగా నిలబడ్డాం. గట్టిగా స్తోత్రం కదా, హల్లెలూయా. ఎందుకని? ఆయన క్షమించడానికి సమర్థుడు. మీకా గ్రంథం 7:18 ఏమనుంది? త్వరగా చదవాలి. మీకా గ్రంథం 7:18. నా టైం అయిపోవచ్చింది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. పరిహరించి వారు చేసిన అతిక్రమ విషయమై వారు క్షమించి దేవుడైన అతిక్రమాన్ని క్షమించే దేవుడు ప్రభువుకే మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతం 7:14 నా పేరు పెట్టబడిన నా జనుడు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, చెడు మార్పు విడిచిన ఎడల వారి పాపములు ఏం చేస్తానన్నాడు? క్షమిస్తాడు. క్షమించాడు కాబట్టి ఈ రోజు మనం అందరం ఇక్కడ నిలబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. నిజంగా పాత నిబంధనల ప్రకారం ఉంటే ఇక్కడ ఒక్కడు ఉంటామా చెప్పండి? అక్కడ పాపం చేసి వెళ్తే ఇక్కడ ఉన్న ఈ యాజకుడు కూడా చచ్చిపోయేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు? అంగీలకి ఒక తాడు కట్టేవాడు, నడుగా ఆయనగా చచ్చిపోవడానికి లోపలికి లాగేసేవాడు. అలా ఎందుకంటే ఇక్కడ ఈ ప్రతిష్ఠ స్థలం, ఈ పరిశుద్ధ స్థలం అడుగు పెడితే చిన్న పాపం చేసి అడుగు పెట్టి అక్కడ టాప్ అయినా. ఈరోజు అది లేదు మనకి. లేదు, ఇప్పుడు దాకా గొడవలు ఆడుకుని ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దాకా బూతులు మాట్లాడి ఇక్కడికి వస్తున్నాం. ఎన్నో అనుకోను, ఎంతో మంది ద్వేషాలతో కూడా వచ్చి అయినా దేవుడికి క్షమిస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు ఎంత క్షమించబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ పక్కన ఆయన ఎవరైనా ఉన్నానుకో, పాస్టర్ గారు మనకి ఎట్లదనుకో, ఆయన అప్పుడే ఆయన మొహం తిప్పుకొని వస్తాను ఇక్కడ. నిజం చెప్పడం, ఇప్పుడు పాస్టర్ గారు నాకు ఇష్టం లేదనుకో, ఆయన పక్కన కూర్చొని నేను ఇటు తిప్పుకొని కూర్చోండి. ఆయన ఎందుకు పిలిచావు? ఆయన వస్తాను నేను ఉండేవాడు కదా. ఇప్పుడు కొంతమంది ఎట్టున్నారంటే ఆయన వస్తాను చెప్తే ఉన్నాను కదా. నేను అమ్మతో సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. ఇప్పుడు ఆ పాస్టర్ గారు పెద్ద ఆయన, వీళ్ళు నన్ను పిలిచారు, ఆయన పిలిచారు. ఆయన అంటాడు, బ్రదర్ మీరు వస్తున్నాను, నేను వచ్చేవాడు కాదు కదా. ఇప్పుడు ఏమైంది? చచ్చిపోయిన దగ్గర రాకూడదా? చచ్చిపోయిన దగ్గరికి ఎవరైనా రావచ్చు కదండి. ఆయన నువ్వు అయ్యా అయ్యగారిని మీరే చేయండి, నేను మామూలు చుట్టానికి వచ్చాను అయ్యా అన్నాడు. వాళ్ళతో గొడవ ఆడుతున్నాడు. ఇంకా బ్రదర్ ఇచ్చినప్పుడు నన్ను ఎందుకు పిలవటం అంటాడు. వాళ్ళు అంటారు, అయ్యా ఆ పాస్టర్ గారు మాకు తెలిసే కానీ అయ్యా అంటే ఊరుకోడా, బ్రదర్ నువ్వే చేయండి, నువ్వే చేయండి. ఇంక ఎక్కడండి మనం క్షమించే మనసు? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి ఎవరు మన బంధువులు చచ్చిపోయారు, ఎవరు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు అనుకో, ఎవరైనా పరీక్షలకు వెళ్తామా లేదా? పరామర్శిద్దాం. ఆ మధ్య ఒక ఊరు వెళ్తే ఇంకో పాస్టర్ గారు వచ్చారు, మమ్మల్ని పిలిచారు, సమాజం ఆయన వచ్చారు. ఆయన గిట్నా అంటావు కావడం, నువ్వు రావాక, నువ్వు చేయవాక. అదేందమ్మా దైవజనుడు తట్టంటారు అంటే వద్దయ్య మీకు తెలియదు ఆ సంగతి, వద్దు ఏదో ఏదో చచ్చిపోయిన చూడటానికి కూడా రాకూడదండి. హల్లెలూయా. ఇంత కక్షలు పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఏమంటాడండి దేవుడు? కానీ దేవుడు ప్రేమామయుడు కాబట్టి మన ఆటలు సాగుతాం. స్తోత్రం చెప్పండి, అవునా కదా? హల్లెలూయా చెప్పండి, అవునా కదా? మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనం ఎన్ని చేసినా సరిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ మధ్య మనమే కదా సేవకులు ఉన్నాం. ఒకళ్ళు అన్నారంట, భార్యతో అన్నారంట, పక్కన కోడి వచ్చింది, ఇంటి దగ్గర కోడి వచ్చింది కదా, ఈ కోడి నాటుకోడి భలే ఉందబ్బా అని కప్పేసింది పక్కన. నేను వచ్చేది బాగా రెడీ చేసి కూర వండి మసాలా వేసి నాటుకోడి టేస్ట్ కొడదు అన్నట్టు. స్టేజ్ మీదకి వెళ్ళాడు, దొంగతనం చేయరాదు అన్నాడు. దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వాసం మాసించకూడదు అని చెప్పి అతను ఇవన్నీ చెప్తున్నాడు, పదార్థం చెప్తున్నాడు. ఏమేం చేసిన వాక్యం ఇది. అమ్మగారు అయ్యారు అందరూ ప్రార్థన చేసిన వాళ్ళగా కప్పు కింద కొన్ని తీసేసిపోయారు. వచ్చిన తర్వాత వేడి వేడి నాటుకోడి, ఇవాళ భోజనం నాటుకోడి వడ్డించాను అంటే ఆవాడుందంట, అయ్యా మీ వాక్యానికి నేను రియలైజ్ అయిపోయాను అయ్యారు, పశ్చాత్తాపం వచ్చింది అయ్యారు, పొరుగు మనకొద్దు కదా, దొంగతనం చేయకూడదుగా, కోడిని అందుకు వదిలేస్తాను అన్నట్టు. కోడిని చిన్నగా పచ్చలేసి ఏంటంటే మరి ఏం చేద్దాం అయ్యారు? సంఘానికి చెప్పారు కానీ నీకు నేను చెప్పారా అంటున్నాడు. ఎవరు చెప్పాడు? సంఘానికి చెప్పారు కానీ ఇతరులకు బోధించే ముందు మనకు మనం బోధించుకోవాలా లేదా? స్తోత్రం చెప్పండి అమ్మా. లేదు, ఇప్పుడు ఉదాహరణకి మనము అవి చేయకూడదు, అది చెప్పాలి, అవునా? ఇప్పుడు నేనున్నాను, నేను తాగకుండా తాగుబోతుండే ఏమన్నా తాగకూడదా అన్న. ఇప్పుడు నేను తాగేవాడు తాగుతుంటే వాడు ఉంటాడా? అలాగని పాస్టర్ తాగుతున్నాడు అరవుతాడు, పిచ్చి పిచ్చి వాడు ఉంటారు కొంతమంది. అలా ఉదాహరణ చెప్తున్నా. మా కాలేజీలో మా సార్ ఉండేవాడు, ఆయన ఫుల్గా స్మోక్ చేస్తాడు సిగరెట్. కాలేజీలోకి వచ్చి క్లాసులోకి వచ్చి అన్నాడు, పిల్లలారా బాబు వినండి రా, ఎవ్వడు అయ్యా దయచేసి సిగరెట్ కలవడపడద్దురా, తాగొద్దురా, ఆరోగ్యాలు పాడవుతుంది. వెంటనే నేను లేసాను, సార్
మీరే సార్ రోజు పెట్టలు తాగుతున్నారు అంటే నాయన నా ఆరోగ్యం పాడైందిరా, అందుకని మీరు బాగుండాలి సార్, మీరు ఆపేసి చెప్పండి సార్. కాలేజీ కదా, చిన్నపిల్లలు అయితే ధైర్యం చెప్పలేరు, కాలేజీ సార్తో ఫ్రీగా మాట్లాడతారు. హల్లెలూయా. నేను లేచి నిలబడి సార్ ఫస్ట్ మీరు మానేయాలి సార్, మీరు మానేసి మాకు చెప్పాలంటే ఇక అందరూ చప్పట్లు కొడుతున్నారు స్టూడెంట్స్. ఇది ఒరే నాయన నేను పాడేయాను కదా, మీరు బాగుపడ్డా ఏదైనా సార్ మీరు ప్రాక్టికల్గా చేసి చూపించాలి మాకు. ఓ నాయన నీకు చెప్పలేకపోతున్నాను బాబు అన్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మన టైం అయిపోతుంది, ఇంకొక 5 నిమిషాలు ఉంది కాబట్టి ముగింపులోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. అహరోను ఏమైందట? క్షమించబడ్డాడు. అవునా కదా? గట్టిగా స్తోత్రం చెప్పాలా? లేకపోతే అందరూ ప్రేరేపించేసేసి మోషే లేడు, ఇక మోషే లేకపోతే ఇక్కడ ఉండదా పరిచర్య? అయ్యగారు చచ్చిపోతే పరిచర్య ఉండదండి. హల్లెలూయా. దేవుడు వాడుకుంటాడు ఎవరినైనా. ఆమేన్. హల్లెలూయా. చివరి పాయింట్, నేను ముగింపులోకి వస్తున్నాను. అంత మాత్రమే కాదు, అహరోను రక్తము చేత కడగబడ్డాడు. చదవండి దేవుని వాక్యములు. దేవునికి మహిమ. నిర్గమాకాండ 29-20 వచనములు. ప్రైజ్ ది లార్డ్. హల్లే. ఇప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడానికి వెళ్ళాలి, రక్తం చేత పట్టుకుని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ తర్వాత యాజకుని చెవు మీద ఈ రక్తాలు ప్రోక్షం చేయాలి పాత నిబంధన ప్రకారం. అయితే చదవండి అక్కడ. అది కుడి చెవు కొన మీదను, ఇదంతా మనకి తెలిసింది. రక్తం చేత కడగబడ్డాడు అంటే దేని సూచిస్తుందంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ముఖ్యంగా సేవకులకు పరిశుద్ధత అవసరం. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా చెప్పండి. నేను ఇవన్నీ టైం లేదు కాబట్టి ఆయన అన్నాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులు. మన పరిచర్య పరిశుద్ధంగా ఉండాలి. యోసేపు ఏం చేశాడండి? పాపము నుండి పారిపోయాడు. అంతేగాని అమ్మో ఇంకేముంది పెద్దమ్మ గారు ఇక నమ్ముకుంటే అన్నీ వస్తాయి అన్నాడా? ఇప్పుడు వాళ్ళు ఏముంది, నేను శుభ్రంగా ఇంకా అసలు కోటేశ్వర నా పక్షాలు ఉంటే ఏంటంట యవ్వన కాలం చేయించాడు. ఇట్లా ఇట్లా ఏ కంగారు కూడా మాకు ఇట్లా. ఈ యోసేపుని చూస్తే ఇక పోతీఫర్ అంది ఎంత బాగున్నాడండి, ముందుకు వేస్తారు చాలా అందగాడు. యోసేపు రోజు మాట్లాడి ముచ్చటిస్తుంది. యోసేపు ఇదిగో చూడు ఈయన సిగ్గుపడిపోతున్నాడు. యోసేపు బలత్కరిస్తుంది. ఇదిగో నా మాట యోసేపు నేను గొప్పవాడు చేస్తాను. యోసేపు ఏమన్నాడా? అమ్మా నేను అన్నిటి మీద అధికారం ఇచ్చాడు నా యజమాని, నీ మీద నాకు అధికారం ఇవ్వాలి. హల్లెలూయా. అయినా సరే ఈ రోమాలు పట్టుకొని లాగేస్తుంది. పట్టుకో నా మాట వింటావా లేదా, పట్టుకో గట్టిగా పట్టుకో, వింటావా లేదంటే అది లాక్కొని పారిపోయాడు యోసేపు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీలాగా లేడు ఆ యోసేపు, అది యాక్టివ్గా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యోసేపు పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా పరిశుద్ధతను ఆయన కాపాడుకోవాలి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి 7 పాయింట్లు చెప్తున్నా. 6 పాయింట్లు ఏం చెప్పాను? 7 పాయింట్లు చెప్పాను. ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ అహరోను, 2, 3, 4, 5, 6, 7 రక్తంతో కడగబడి పరిశుద్ధత. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు మన పరిచర్య చిగురించబడాలంటే, మన పరిచర్య ఆశీర్వాదంగా మారాలంటే ఆమేన్. హల్లెలూయా. ఈ పరిచర్య మన పరిచర్య దీవెనకరంగా మారాలంటే ప్రియ దేవుని బిడ్డలారా సేవకులారా ఈ పరిచర్య విస్తరించబడాలంటే, వెలుగుతో మహిమతో నింపబడాలంటే దేవునికి మహిమ కలుగును గాక. అహరోనులో విధేయత కలిగిన 7 పాయింట్లు చెప్పాను. అహరోను కర్ర చిగురించి ఫలించి పూలు వచ్చి కాయలు వచ్చాయి. యేసు నామములో రాబోయే దినాలు ఈ పరిచర్య ఆ విధంగా వర్ధిల్లును గాక. ఈ పరిచర్య ఆశీర్వాదకరంగా మారును గాక. తాడేపల్లి, మంగళగిరి ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న ఈ సేవకులు మీ పరిచర్య రాబోయే దినాలలో అహరోను కర్ర వలె చిగురించును గాక. అహరోను కర్ర వలె ఫలభరితంగా ఉండును గాక. మీ సంఘాలు కూడా యేసు నామములో దీవెన పొందును గాక. మీ సంఘాల గొప్ప కార్యాలు దేవుడు చేయును గాక. బలమైన కార్యాలు జరిగించును గాక. అద్భుత కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసేది, కాయలు కాస్తాయి. ఆమేన్. అయ్యా ఒకసారి ఈ వీడియో ప్లే చేస్తాడు ఎవరు? ఒక్కసారి దాన్ని ఆఫ్ చేయవా?
అడుగుదాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు అందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘాలు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుందా? ఎవరో వాళ్ళ సంఘం 10,000 మంది, ఏడు సంఘం 20,000 మంది కాదు. మన సంఘాలు ఎందుకు ఆశీర్వదించబడకూడదు? ఈ యొక్క మధ్యాహ్న వేళలు ప్రభు దగ్గర అడుగుదాం. అహరోను కర్ర చిగురించినట్లుగా దేవా నా పరిచర్యను ఆశీర్వదించయ్యా. ఈరోజు ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం. మనలో ఏమైనా లోపాలు ఉంటే, మనలో పొరపాట్లు ఉంటే, మనలో అవిధేయతలు ఉంటే దేవుని దగ్గర అడుగుదాం. ప్రభువా నువ్వు మా పరిచర్యను ఆశీర్వదించయ్యా. నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను, 20 సంవత్సరాలు చేస్తున్నాను, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఇంకా 30 మంది 40 మందితో ఉంటున్నారా, 50 మందితో ఉంటున్నావు, 100 మందితో ఉంటున్నావు. కాదు, పరిచర్య వేలలోకి వెళ్ళాలి. ఆమేన్. నీ పరిచర్య వేలలోకి వెళ్ళాలి. 1000 మంది నీ పరిచర్యలో కనబడాలి. 100 మంది, 1000 కొలది సంఘాలు మన ఆత్మలు మనం చూడాలి. ఒక్క వ్యక్తి ద్వారానే కొన్ని 100 సంఘాలు కట్టబడ్డాయి. మనం వింటున్నాం కదా. కొంతమంది పెద్ద పరిచయ మినిస్ట్రీని చూస్తున్నాం. ఒక్క వ్యక్తి 500 సంఘాలు కట్టినోడు ఉన్నారు. ఒక్క వ్యక్తి 2000 సంఘాలు, ఒక వ్యక్తి 3000 సంఘాలు. మనం ఎందుకు ఉండకూడదు? మన పరిచర్యలో ఎందుకు అవ్వకూడదు? ఈ రాత్రి, ఈ యొక్క మధ్యాహ్నం ప్రభు దగ్గర మనం సరి చేసుకుందాం. ప్రభువా మాతో మాట్లాడేవయ్యా. నిజమేనాయనా మా పరిచర్య కూడా అహరోను పరిచర్య వాళ్ళు చిగురించాలయ్యా. ఆ అహరోను కర్ర చిగురించింది రాత్రికి రాత్రే. నువ్వు అద్భుతం చేస్తావయ్యా. ఈ ఒక్క నెలలోనే నువ్వు అద్భుతాలు చేస్తావయ్యా. అయ్యా ఒక్క రాత్రిలోనే అహరోను కర్ర చిగురించేటట్టు చేస్తావంటే మా పరిచర్య నాయన ఈ సంవత్సరం 2026లో పారభరితంగా ఉండునుగాక. అడుగుదాం, ప్రభు దగ్గర అడుగుదాం. దేవా నీ దాసుడుగా నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నానయ్యా. ఎదుగు బదుగు లేని స్థితిలో ఉన్నామయ్యా. ఎక్కడ నేను జారిపోతున్నాను దేవా, ఎక్కడ నేను పడిపోతున్నానయ్యా, ఎక్కడ నేను బలహీనుడిని అవుతున్నానయ్యా, ఎందుకు నా పరిచర్య కుట్టుబడుతుంది దేవా, ఎక్కడ నాలో లోపం ఉందో ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు, క్షమించుటకు సమర్థుడు, ఆయన దీవించుటకు సమర్థుడు, ఆశీర్వదించుటకు సమర్థుడు. ఈ యొక్క సమయంలో ప్రభు దగ్గర మనల్ని మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. అహరోను కర్ర చిగురించినట్లుగా దేవా ఈ యొక్క మధ్యాహ్నంలో నా పరిచర్య ఫలభరితంగా ఉండాలి దేవా. నా పరిచర్య ఆశీర్వదించబడాలయ్యా. నా పరిచర్య వర్ధిల్లాలి నాయన. ఫలాలు లేనట్లు అవుతుందయ్యా. ఇదిగో నాయన ఫలాలు లేనట్లు ఉంది నా పరిచర్య నాయన. 250 మంది మోషే అహరోనుకి విరోధంగా వచ్చిన, ఇదిగో మీరే పరిశుద్ధులా, మేము కూడా పరిశుద్ధులు అని తిరగబడ్డవాడు అగ్నికి ఆహుతైపోయారు. ఆ ముగ్గురైతే మాత్రం భూమి నెల విడిచి మింగేసింది. 250 మంది అగ్నికి ఆహుతైపోయారు. ప్రియ దేవుని బిడ్డ, నీ సేవకు ఎవరు ఎదురాడిన వాడు వర్ధిల్లరు, ఎవరు వ్యతిరేకంగా లేసిన వాడు వర్ధిల్లరని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువుని అడుగుదాం. ప్రభువా దేవా నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధములు వర్ధిల్లదన్నావు కదయ్యా. ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ప్రభు మాట్లాడిన మాటల కొరకై నేను ఆ జీవితాలలో ఈ దినము తన సాగుకు నిలబెట్టుకొని అమూల్యమైన విలువైన తన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు, సాక్ష్యాలు, నేను ఆ జీవితాలు ఈ రోజున దీవించబడటానికి కారణం అభిషేకం, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని రక్షణ, దేవుని భద్రత, దేవుని సన్నిధి లేకపోతే నేను ఆ సంఘాలు దీవించబడలేవు. దేవుని కృప మనలో ఉంది అని గుర్తించబడటానికి కారణం మన సంఘాలు దీవించబడతాయి, మన పరిచర్య దీవించబడుతుంది. మనం అనేక స్థలాల్లో వాడబడుతుంటాం, అనేక దేశాలకు వెళ్ళొస్తుంటాం, అనేక మంది మనం బలపరుస్తుంటాం, సంఘాలు కడుతుంటాం, సావుకులు తయారు చేస్తుంటాం. ఇది దేవుని ఏర్పాటు, అపోస్తుల పరిచర్య. సంఘాలు విస్తరించబడటానికి కారణం దేవుని అభిషేకము లేకపోతే మనం దీవించబడాం, మనం నిలబడలేం. మన సంఘాలే కానీ, మన కుటుంబాలే కానీ, మనతో ఉన్న సావుకులే కానీ అనేక మంది పడిపోయిన వారు ఉన్నారు. ప్రభు లేపుతాడు. ఆయన సమర్థుడు, శక్తిమంతుడు, నీతిమంతుడు. 7 సార్లు పడిన లేపుతాను దేవుడు వాగ్దానం చేశాడు. రోజున వాక్యం అందించిన దైవ సేవకులు మేము ఒకే స్థలంలో పనిచేస్తుంటున్నాం. ఆయన పరిచర్య మాకు తెలుసు. ఆయన ఏ విధంగా పైకి వచ్చాడు, ఏ విధంగా దీవించబడ్డాడు అంటే ఆయన పరిపూర్ణముగా అప్పగించున్నాడు. ఈ వివాహం చేసుకోకుండా ఆశగా ఇంకా తెలిస్తే
ఆయనకి వివాహం లేదు, పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. అలాంటి గొప్ప సేవకుడు, గొప్ప నాయకుడు చేసాడు, సంఘాలు కట్టాడు, ఇంకా అనేక సంఘాలు బలపరుస్తూ ఉన్నాడు. నిజంగా మన దైవజనులు మోషే అన్న గారు మరి పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు.